ఓకే. ఓకే. ఆర్సిఎం మిషన్ లోనికి వీక్లీ వెబినార్ కు స్వాగతం, సుస్వాగతం. నా యొక్క పరిచయము కళ్యాణ్ రాజేంద్ర గౌడ్. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్. గురువులు చెప్తూ ఉంటారు, పరిచయం చేసుకుంటే అక్కడి నుంచి మనం ఏందని తెలుస్తుంది. నా యొక్క పేరు కళ్యాణ్ రాజేంద్ర గౌడ్. నేను రెగ్యులర్ గా చేసేటువంటి వర్క్ రియల్ ఎస్టేట్. తర్వాత ఆర్సిఎం లోపల 2020 సెప్టెంబర్ 13th రోజు ఈ సిస్టమ్ ఈ అభియాన్ లోనికి రావడం జరిగింది. తర్వాత ఇందులోపల ఆర్సిఎం లోపల నేను రోజు కనీసం 4 గంటలు పనిచేస్తున్నా. రెగ్యులర్ గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు పనిచేస్తున్నా. అది ఫోన్ ద్వారా కావచ్చు, ఫిజికల్ గా కావచ్చు, ఏదో రకంగా వర్క్ చేస్తున్నా. తర్వాత ఇందులోపల పిన్ లెవెల్ వచ్చేసి ఫౌండర్ స్టార్ ప్లాటినం, రాయల్టీ లోపల 4th పిన్ అండి. తర్వాత కంటిన్యూగా నేను డైమండ్ క్లబ్ ఎవ్రీ మంత్ పర్చేజ్ చేస్తున్నా. ప్రతి నెల 1 తారీఖు నాడు నేను 5,000 పీవీ వచ్చే విధంగా నేను ప్రోడక్ట్ కొంటున్నా. నెక్స్ట్ నేను ఉండేది బడంపేట్, మాది సొంత గ్రామము మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామము. నేను ప్రస్తుతానికి బడంపేటలో ఉంటున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు రాఘవేంద్రాచారి ప్లాన్ చెప్పిండు. ఈ ప్లాన్ ఆర్సిఎం ప్లాన్ అనేది మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకంటే ఇది ఈ యొక్క బిజినెస్ కే వెన్నెముక. ఈ మీకు ఆల్రెడీ ఫస్ట్ షీట్ క్లియర్ గా చెప్పిండు. కంపెనీ టు కస్టమర్ వరకు ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది, మధ్యవర్తులు ఎవరు ఉంటారు, లేకుంటే ఎట్లా వస్తుంది చెప్పిండు. జైన్ కావడం కూడా ఎలా చెప్పిండు. ఈ 2 పేజీలు ప్రతి ఒక్కరు కూడా చెప్పాలండి. ఎవరైతే నేను చెప్పను అన్నారు అనుకోండి, ఈ సిస్టమ్ లో సక్సెస్ కాలేదు. ఇది ఖచ్చితంగా చెప్పడానికి రావాలి. కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఆర్సిఎం యొక్క సందేశం అంటే ఆర్సిఎం ఏం చెప్తుంది అంటే నూతన భారతదేశాన్ని నిర్మించమని చెప్తుంది, నిర్మించడంలో పాలు పంచుకోమని చెప్తుంది. మరి నూతన భారతదేశం అంటే నిర్మించడం అంటే ఏం లేదు. ఇక్కడ 3 ముఖ్యమైనటువంటి ఆబ్జెక్ట్స్ పైన పనిచేస్తుంది. మొదటిది వచ్చేసి హెల్త్ ప్రొటెక్షన్, రెండవది వచ్చేసి సెల్ఫ్ రిలయన్స్, మూడవది వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే ఇక్కడ దేశం లోపల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, అదే విధంగా ఆర్థికంగా బాగుండాలి, తర్వాత స్త్రీలు ముందంజలో ఉండాలి, ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలని చెప్పి ఈ 3 ఆబ్జెక్ట్స్ పైన కంపెనీ పనిచేస్తుంది. ఆర్సిఎం లోపల గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. పొద్దున లేస్తే పేస్ట్, బ్రష్ అలా తీసుకుంటే రాత్రి పడుకునేంత వరకు కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాదాపు 700 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనము ఈ సిస్టమ్ లోపల ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు సిస్టమ్ ద్వారా. అదే విధంగా 10 మందికి చెప్పడం వల్ల ఆర్థికంగా కూడా మనం సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నేను ఇది ప్రొడక్ట్ కొన్ని చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఇందులోపల సిస్టమ్ లోపల మనం ప్రొడక్ట్ పైన ఏముంటుందంటే ఎంఆర్పి ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, పివి పర్చేస్ వాల్యూమ్ అనేది ఉంటుంది. ఇక్కడ న్యూట్రీ చార్జ్ మెనూ చూడండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంఆర్పి వచ్చి 450 రూపాయలు ఉంది. ఎస్పి అంటే మనకు దొరికేటువంటి మనం కొనుక్కునేటువంటి డిపి ప్రైస్ వచ్చేసి ఎస్పి సెల్లింగ్ ప్రైస్ వచ్చి 360. దీని మీద బిజినెస్ ఉంటుంది. దీని మీద అంటే 270 అనేది దీని లోపల బిజినెస్. అయితే ఇక్కడ మీరు చూడండి, అదేవిధంగా న్యూట్రీ చార్జ్ ఉమెన్ తీసుకుంటే 550 ఎంఆర్పి ఉంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 440, పివి వచ్చి 330. ఇట్లా ప్రతి ప్రొడక్ట్ పైన ఎంఆర్పి ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, పివి ఉంటుంది. ఇక్కడ ఆర్సిఎం లో జాయిన్ అయి కొనడం వల్ల ఈ సెల్లింగ్ ప్రైస్ లో బెనిఫిట్స్ వస్తాయి. తర్వాత పివి చూడండి, ఈ పివి ద్వారానే మనకు కమిషన్ అనేది వస్తుంది. ఎంతైతే పివి మనం కొన్నా, మన కింద టీమ్ లో కొన్నా, ఈ టోటల్ పివి మీద మనకు కమిషన్ అనేది వస్తుంది. ఈ విధంగా ప్రొడక్ట్స్ ప్రతి ప్రొడక్ట్ మీరు చూడండి, యాప్ ఓపెన్ చేస్తే అందులో కనిపిస్తుంది. ప్రతి ఏ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసినా మీకు ఈ 3 కనిపిస్తాయి: ఎంఆర్పి, సెల్లింగ్ ప్రైస్, పివి. ఎందుకంటే మనం బిజినెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ 3 విషయాల మీద మనకు అవగాహన ఉండాలి. ఇక్కడ ఈ ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అవసరం ఇది. ఆర్సిఎం బిజినెస్ లో కమిషన్ లెక్కించే విధానం. ఎట్లా కమిషన్ లెక్కిస్తారు?
ఈ ఈ విషయం గిట్ట మనకు తెలిసింది అనుకోండి, మనం బిజినెస్ ఎట్లా చేయాలో తెలుస్తుంది. చూడండి, నేను ఈరోజు ఇందులోపల రెండు ఉంటాయండి. అంటే ఓపెనర్ పిన్ నుంచి స్టార్ పిన్ వరకు, అంటే బిజినెస్ ఎంత జరిగితే ఏ పిన్ వస్తుంది, అట్లా కమిషన్ కూడా ఎలా వస్తుంది అనేది కూడా నేను ఈరోజు తెలియజేస్తా. జాగ్రత్తగా వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్ చేసుకోండి. ఇక్కడ బేసిక్ పర్చేస్ ఇన్సెంటివ్ రేట్స్, ఈ టేబుల్ తెలవాలండి. అంటే ఇక్కడ ఈ టేబుల్ లోపల 5,000 నుంచి 10,000 మధ్యన బిజినెస్ జరిగింది అనుకోండి 2% వస్తుంది. అదేవిధంగా 10,000 నుంచి 20,000 మధ్యన జరిగింది అనుకోండి 4.5% వస్తుంది. 20,000 నుంచి 40,000 మధ్యన గిట్ట వ్యాపారం జరిగింది అనుకోండి 7%. 40,000 నుంచి 70,000 మధ్యన జరిగితే 9.5%. తర్వాత 70,000 నుంచి 1,15,000 మధ్యన గిట్ట బిజినెస్ జరిగింది అనుకోండి 12%. 1,15,000 నుంచి 1,70,000 మధ్యన జరిగితే 14.5%. తర్వాత 1,70,000 నుంచి 2,60,000 మధ్యన జరిగితే 17%. 2,60,000 నుంచి 3,50,000 మధ్యన జరిగితే 19.5%. 350 ఆ పైన గిట్ట జరిగింది అనుకోండి 22%. ఇట్లా 5,000 నుంచి 3,50,000 వరకు జరిగే బిజినెస్ బట్టి స్లాబులుగా డివైడ్ చేసింది కంపెనీ. ఇది ప్రతి ఒక్కరికి ఈ టేబుల్ అనేది తెలియాలి. తెలియకుంటే బట్టి పట్టాలి. ఇది కంపల్సరీ అవసరం అండి. ఇది చాలా మందికి, ఎందుకంటే నాకు అవసరం లేదని ఊరుకుంటారు. వస్తువులు కొనడం కాదండి, కొన్న తర్వాత బిజినెస్ లా ఎలా బిజినెస్ చేయాలి, కమిషన్ ఎట్లా వస్తుందని కూడా తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్, బేసిక్ పర్చేస్ ఇన్సెంటివ్ రేట్స్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఈ రోజు వివరిస్తా. ఎగ్జాంపుల్ చూడండి, మనమున్నాము ఒక 5,000 పీవీ కొన్నాం. నేను 5,000 పీవీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ ఆర్సెన్ బిజినెస్ లోపల ఎవరైతే డైమండ్ క్లబ్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ సిస్టమ్ లోపల 100% సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 5,000 పీవీ కొంటే, 5,000 పీవీ అంటే ఒక 2,500 పీవీ ఇంట్లో ప్రొడక్ట్ వాడినా కూడా ఇంకా 2,500 పీవీ రిటైల్ చేయాలండి. లేదంటే 5,000 పీవీ కూడా ఇంట్లో వాడవచ్చు. ఏదైతే ఏముంది 5,000 పైన గిట్ట మనం పర్చేజ్ చేస్తే మనం సక్సెస్ కానికే ఛాయిస్ ఉంటుంది. ఇక్కడ అంటే మీరు 5,000 పీవీ కొన్నారనుకోండి, 2 లెగ్గులు ఓపెన్ చేసారు, ఏ లెగ్ బి లెగ్. ఏ లెగ్ లోపల 50,000 బిజినెస్, బి లెగ్ లోపల 20,000 బిజినెస్ గిట్ అయింది అనుకోండి. పీవీ అంటే ఇక్కడ పర్చేస్ వాల్యూమ్ అయ్యే విధంగా బిజినెస్ జరిగితే కమిషన్ ఎట్లా వస్తుందో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఏం చేయాలి, టోటల్ యువర్ గ్రూప్ కమిషన్. కమిషన్ అంటే టోటల్ గ్రూప్ యొక్క కమిషన్ మనము ఫస్ట్ లెక్క పెట్టాలి. ఎట్లా లెక్క పెట్టాలంటే, ఇక్కడ 5,000 మనం కొన్నది, 50,000 ఏ గ్రూప్ నుంచి, బి గ్రూప్ నుంచి 20,000 మొత్తం కలిపి ఎంత అవుతుంది, 75,000 అవుతుందండి. మనది ఏ గ్రూప్, బి గ్రూప్ 3 కలిపి 75,000 పీవీ వచ్చే విధంగా బిజినెస్ జరిగింది. అప్పుడు మనకు కమిషన్ ఎట్లా వస్తుంది? దీనికి ఏం చేయాలంటే, ఈ 75,000 ఏ స్లాబ్ ఉందో చూడాలి. మీరు చూడండి, 70,000 ఏ స్లాబ్ ఉంది, 12% లో ఉంది. అంటే ఇక్కడ 12%, 75,000 మీద 12% అంటే 9,000. అంటే మనము మన టీం ఏబి మొత్తం కలిపి 9,000 కమిషన్ వస్తుంది. ఈ 9,000 కమిషన్ వస్తే ఇందులోపల ఏ గ్రూప్ కమిషన్ తీసేయాలండి. అంటే ఏ గ్రూప్ 50,000 జరిగింది, 50,000 అంటే అది 40,000 స్లాబ్ లో ఉంది, 40,000 స్లాబ్ ఉంది. అంటే 9.5% ఇందులోపల వస్తుంది. అంటే 50,000కి 9.5% అంటే 4,750 రూపాయలు వస్తుందండి. నెక్స్ట్ అదే విధంగా బి గ్రూప్ కమిషన్ తీసుకుంటే, బి గ్రూప్ లో 20,000 అయింది. ఈ 20,000 అనేది 7% లో ఉంది. అంటే 20,000కి 7% అంటే 1,400. తర్వాత ఇక్కడ ఫ్రీ ప్రొడక్ట్స్ మనకు వస్తాయండి. అంటే 5,000 పీవీ కొంటూ పోతే, ఇప్పుడు మన రాఘవేంద్ర చార్ చెప్పినటువంటి 6 నెలలు కంటిన్యూ కొంటే 5,000 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుందండి. అంటే 5,000 అంటే మనము 6 నెలలకు డివైడ్ చేస్తే 833 రూపాయల ప్రొడక్ట్ వస్తుంది మనకు. అంటే నెక్స్ట్ టోటల్ మన కమిషన్ కావాలంటే, టోటల్ యువర్ గ్రూప్ కమిషన్ లెక్కించి ఈ ఏబి కమిషన్ తీసేస్తే మనకు టోటల్ వచ్చేస్తుందండి. అంటే 9,000కించి ఏబి మొత్తం కలిపితే 6,150 వచ్చింది. మన ఫ్రీ ప్రొడక్ట్స్ ప్లస్ చేస్తాం కాబట్టి 833, మొత్తం కలిపి 3,683 రూపాయలు మనకు కమిషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది 70,000 పైన బిజినెస్ ఉంది. ఏలో బి లోపల మినిమం 20 ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే, ఇక్కడ ఓపెనర్ పిన్ కోసం అండి. ఇక్కడ ఓపెనర్ పిన్ గుర్తుపెట్టుకోవాలి. ఓపెనర్ పిన్ నుంచి కంపెనీ యొక్క టర్న్ ఓవర్ నుంచి మన కమిషన్ అనేది పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను 2024 జనవరిలో స్టార్టింగ్ ఎందుకు ఇచ్చిన అంటే, అప్పటి నుంచి ముందు నుంచి వస్తుంది కాబట్టి అక్కడ ఓపెనర్ కు ఒక పాయింట్ ఇచ్చినండి. ఓపెనర్ కు ఒక పాయింట్ అంటే 1,012 రూపాయలు వచ్చింది. అంటే ఆ 1,012 రూపాయలని ఇక్కడ మనము ఇందులో కలిపితే మనకు టోటల్ వచ్చే కమిషన్ 4,795. అంటే
టీం నుంచి మనం కొన్న దాని నుంచి మొత్తం మనకు 3683 వస్తే కంపెనీ టర్న్ ఓవర్లకించి 1112 వచ్చిందండి. మొత్తం 4795 రూపాయలు ఓపెనర్ పిన్ వాళ్ళకి వచ్చిన కమిషన్ అండి. అంటే గమనించండి, ఇక్కడ ఓపెనర్ పిన్ కోసం మన కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కూడా బెనిఫిట్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఏ గ్రూపుల 50, బి గ్రూపుల 20 వచ్చే విధంగా ఫస్ట్ టార్గెట్ పెట్టుకొని పనిచేయాలండి. ఇది ఓపెనర్ పిన్ కి వచ్చే కమిషన్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఈ ఎగ్జాంపుల్ మనం 5000 పీవీ కొన్నాం. ఇక్కడ ఏ లోపల 85,000 పీవీ జరిగింది అనుకోండి, బి లోపల 30,000 పీవీ జరిగింది అనుకోండి. అంటే ఇప్పుడు కమిషన్ మనకి ఎట్లా వస్తుంది? ఇక్కడ టోటల్ మనం తీసుకుని ఇంత ముందు తీసుకున్నట్టు మనం 5,000 ఏల 85,000 బీల 30,000 మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది? 1,20,000 అవుతుందండి. ఈ 1,20,000 ఏ స్లాబ్ నుందో చెక్ చేసుకోవాలి. అంటే ఇది ఎంత ఉంది? ఈ స్లాబ్ 14.5% ఉంది. 1,20,000 టోటల్ మనము మన గ్రూప్ కింద అందరు కలిపి 17,400 రూపాయలు కమిషన్ వస్తుంది. ఇక్కడ ఏ తీసుకుంటే ఏ కమిషన్ తీసేయాలి, బి కమిషన్ తీసేయాలి. ఏ గ్రూప్ కమిషన్ తీయాలనుకుంటే అది ఎంత ఉంటుంది అంటే 85,000 జరిగింది. 85,000 అంటే మనకు 70,000 స్లాబ్ ఉంది. 12% 85,000 తీసుకుంటే 10,200 అండి. సేమ్ అదే విధంగా బి గ్రూప్ కమిషన్ తీసుకుంటే బిల 30,000 అయింది. ఈ 30,000 అనేది 20,000 స్లాబ్ లోకి వచ్చింది కాబట్టి ఇది 7%. 30,000 7% అంటే 2,100. అంటే ఇక్కడ తీసుకోండి ప్రీ ప్రొడక్ట్స్ ఇంతకుముందు చెప్పినటువంటి 6 నెలలు కొంటే 5,000 కొంటాం కాబట్టి 5,000 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. 5,000 4 భాగిస్తే 833 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ మంత్లీ కౌంట్ చేసుకుంటే 833. ఇక్కడ మనకు టోటల్ మన కమిషన్ వచ్చేసి టోటల్ కించి అంటే టోటల్ యువర్ గ్రూప్ కమిషన్లకించి మనం ఏ గ్రూప్ బి గ్రూప్ కమిషన్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 5,933 రూపాయలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, అదే కాకుండా టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ల నుంచి కూడా ఇక్కడ మనకు 2 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఎందుకంటే ఇది ఈ పిన్ వచ్చేసి ఈగల్ పిన్ అండి. ఎప్పుడైతే టోటల్ 1,15,000 పీవీ వచ్చి బి లోపల 30,000 జరిగింది అనుకోండి, ఈగల్ పిన్ కి వెళ్తాము. ఈగల్ పిన్ లోపల 2 పాయింట్స్ వస్తాయి. ఈ 2 పాయింట్స్ మనకు 2024 జనవరిలో 2 పాయింట్స్ వాల్యూ 2022 వచ్చిందండి. అంటే 2022 గిట్ట మనం దీన్ని కలుపుకుంటే మనకు వచ్చిన కమిషన్ 7,955. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ టీం పెరుగుతూ బిజినెస్ పెరుగుతూ ఉంటే ఇన్కమ్ అనేది వస్తుంది. ఈగల్ వచ్చే వరకు మనం ఒక కింద లీడర్ తయారైంది. అంటే ఇక్కడ మినిమం అంటే దాదాపు 7,955 రూపాయలు కమిషన్ వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం 5,000 కొన్నాము. ఏ లోపల 1,30,000 బిజినెస్ జరిగింది. బి లోపల 40,000 జరిగింది. ఇప్పుడు మనకు కమిషన్ ఎట్లా వస్తుంది? ఇక్కడ టోటల్ మనకు బిజినెస్ ఎంత జరుగుతుంది? ఇక్కడ ఈ టోటల్ బిజినెస్ అనేది 1,75,000 అయిందండి. 1,75,000 మనది, తర్వాత ఏ గ్రూప్, తర్వాత బి గ్రూప్ మొత్తం కలిపితే 1,75,000. ఈ 1,75,000 అనేది ఏ స్లాబ్ లో ఉంది చూసుకుంటే మనకు 17% లో ఉంది. 1,75,000 70% అంటే 29,750 రూపాయలు. ఇప్పుడు ఏ మీద కమిషన్ మనకు? ఏ కమిషన్ అంటే ఏ 1,30,000 జరిగింది. ఈ 1,30,000 అనేది 1,15,000 అంటే ఈ మనకి 14.5% లో ఉంది. ఇక్కడ 1,30,000కు 18,850 వస్తుంది. సేమ్ బి బి కమిషన్ తీసుకుంటే 40,000 ఇది వచ్చేసి 9.5% ఉంటుంది కాబట్టి 3,800 వచ్చిందండి. ఇక్కడ సేమ్ మళ్ళీ ప్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇక్కడ 833 రూపాయలు ప్రతి మంత్ 10 నెలల ప్రీ ప్రొడక్ట్, అది 6 నెలలకు ఒకసారి ఇస్తారు. తర్వాత టోటల్ యువర్ కమిషన్ అంటే టోటల్ యువర్ గ్రూప్ కమిషన్లకించి ఏబిని తీసేస్తే మనకు 7,933 రూపాయలు వచ్చిందండి. ఇక్కడ ఇదే కాకుండా 3 అంటే కంపెనీ టర్న్ ఓవర్లకించి 3 పాయింట్స్ వస్తాయండి. 3 పాయింట్స్ వస్తాయి. ఈ 3 పాయింట్స్ తీసుకుంటే ఇక్కడ మనకు టోటల్ 1,70,000 అయింది కాబట్టి రన్నర్ పిన్ అంటారండి. ఈ రన్నర్ పిన్ కు వచ్చేటువంటి కమిషన్ 7,933. ఈ యొక్క కంపెనీ యొక్క గ్రోత్ బోనస్ కలుపుకుంటే ఇక్కడ ఈ 2024 లో 3,035 రూపాయలు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వచ్చిందని 3 పాయింట్ల విలువ. దీన్ని కలిపేస్తే ఈ టోటల్ కమిషన్ అంటే 10,962 రూపాయల కమిషన్ వచ్చింది. చూడండి, రన్నర్ పిన్ కు దాదాపు 10,962 రూపాయల కమిషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ 5,000 మనం కొన్నాము. ఏలా 2,10,000 బి లోపల 50,000 బిజినెస్ జరిగింది అనుకోండి, మనకు కమిషన్ ఎట్లా వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ కలిపితే మనకు 2,65,000 అయింది. ఈ 2,65,000 అనేది మనకు 19.5% స్లాబ్ ఉంది. అంటే 19.5% అంటే 51,675 టోటల్ టీమ్ కమిషన్ అండి మనది కూడా కలిపి.
ఇక్కడ ఏ కమిషన్ తీసేయాలి, బి కమిషన్ తీసేయాలి. ఏ గ్రూప్ లో 2,10,000 జరిగింది అంటే ఇది వచ్చేసి మనకు 17% లో ఉంది, 35,700 అండి. అదే విధంగా బి వచ్చి 50,000 ఉంది, ఇది వచ్చేసి 9.5% లో ఉంది, ఇది వచ్చేసి మనకు 4,750 రూపాయలు. ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రీ ప్రొడక్ట్స్ 833. ఇప్పుడు టోటల్ యువర్ కమిషన్ లెక్కించి మనం ఏబిని తీసేస్తే మన కమిషన్ వస్తుంది, ఇది 12,058 రూపాయలు అండి. ఇదే కాకుండా కంపెనీ టర్న్ ఓవర్ లెక్కించి మనకు 4 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఈ పిన్నుని ఏమంటారంటే విన్నర్ పిన్ అంటారు. అంటే టోటల్ వచ్చేసి ఎప్పుడైతే 2,65,000 అంటే ఏ గ్రూప్ లోపల 210 ఉండి బి గ్రూప్ లోపల 50,000 జరిగింది అనుకోండి, దీన్ని విన్నర్ పిన్ అంటారు. ఈ విన్నర్ పిన్ లోపల 12,058 రూపాయల కమిషన్ వస్తుంది. ఇక్కడ కంపెనీ టర్న్ ఓవర్ లెక్కించి వస్తుందండి. అంటే కంపెనీ టర్న్ ఓవర్ లెక్కించి కూడా మనకు పాయింట్స్ రూపంలో వస్తుంది. 4 పాయింట్లు వస్తాయి. 4 పాయింట్లు అంటే 4,046 రూపాయలు. ఇది కలిపితే మనకు వచ్చేసి 16,104 రూపాయల కమిషను విన్నర్ పిన్నుకు వస్తుంది. ఇక్కడ గమనించాలి, ఖచ్చితంగా బిలో 50,000 బిజినెస్ జరగాలి. టోటల్ వచ్చేసి 2,65,000 పైన జరగాలండి బిజినెస్. ఇక్కడ చూడండి 2,60,000 జరిగితే మనం విన్నర్ పిన్ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది మనం పర్సనల్ గా 5,000 కొన్నాము, ఏ లోపల 2,80,000, బి లోపల 70,000 బిజినెస్ జరిగింది అనుకోండి, కమిషన్ ఎట్లా వస్తుంది. దీనికి టోటల్ గ్రూప్ కమిషన్ తీసుకుంటే 5,000, 2,80,000, 70,000 మొత్తం కలిపితే మనకు 3,55,000 అయింది. అంటే ఇక్కడ 3,50,000 అయితే ఏ పిన్ వస్తుంది. ఇక్కడ 3,55,000 బిజినెస్ జరిగింది అనుకోండి, కమిషన్ ఎంత వస్తుంది? 3,50,000 అంటే ఏ స్లాబ్ లో ఉంది అది 22% అండి. అంటే టోటల్ గ్రూప్ కమిషన్ అంటే 3,55,000కు 78,100 రూపాయలు పంచుతుందండి కంపెనీ. ఇక్కడ ఏ గ్రూప్ కమిషన్, బి గ్రూప్ కమిషన్ మనం తీసేస్తే మన కమిషన్ వస్తుంది. ఏ గ్రూప్ 2,80,000 బిజినెస్ అంటే అది 19.5% లో ఉంటుంది, 54,600. అదే విధంగా బి అనేది 70,000 ఉంటుంది, 70,000 వచ్చేసి మనకు 12% లో ఉంది. మనం 70,000 మీద 8,400 వస్తుంది కమిషను. ఈ రెండు ఇదే కాకుండా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుందండి 833. అదేవిధంగా టోటల్ యువర్ కమిషన్ అంటే టోటల్ యువర్ గ్రూప్ కమిషన్ లకి ఏబి తీసేస్తే మనకు వచ్చింది 15,933. ఇదే కాకుండా కంపెనీ గ్రోత్ బోనస్ లకించి మనకు 5 పాయింట్లు అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ 5 పాయింట్లు వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే టోటల్ 350 దాటిందో స్టార్ పిన్ అంటే బి లోపల 70,000 బిజినెస్ జరగాలి, టోటల్ 350 జరగాలి. ఇది స్టార్ పిన్ అండి. ఈ వైటల్ లోపల లాస్ట్ పిన్, ఎవరైతే స్టార్ పిన్ వరకు వెళ్ళిరో అక్కడి నుంచి వీళ్ళ గ్రోత్ స్టార్ట్ అవుతుందండి. కింద లీడర్లు తయారవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ స్టార్ పిన్ దాకా రావాలి. మరి ఇది నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినటువంటి ఈ యొక్క 5 పాయింట్స్ ఎట్లా ఉంటాయంటే మనకు స్టార్ లోపల 5,058 రూపాయలు వచ్చిందండి. 5 పిన్లకు 5 పాయింట్లకు 5 పాయింట్లకు 5,058 రూపాయలు మనకు బోనస్ వచ్చింది. ఈ బోనస్ మొత్తం కలిపితే మొత్తం వచ్చేసి 20,991. అంటే ఎవరైతే స్టార్ పిన్ చేరుకుంటారో మినిమం 20,000 కమిషన్ అనేది మనకు వస్తుందండి. ఈ రోజు భారతదేశంలో 89% 18,000 రూపాయల సంపాదించే వాళ్ళు ఉన్నారండి మన భారతదేశంలో. 18,000 రూపాయలు నెలకు సంపాదించే వాళ్ళు. ఇక్కడ మన సిస్టమ్ లోపల ఇది 7వ పిన్ అండి. 7 పిన్నులు రావడానికి కనీసం 7 నెలల టైం తీసుకున్నా కూడా 7వ నెల నుంచి 20,000 కమిషన్ వస్తుంది. ఇది కమిషన్ పంచే విధానం అండి. ఈ సిస్టాన్ని, ఈ పంచే విధాన్ని మనం నేర్చుకొని టీముకు నేర్పిస్తే మన కింద ప్రతి ఒక్కరికి కూడా కమిషన్ ఎట్లా వస్తుందో తెలుస్తుంది. ఇంకో విషయం అండి, ముఖ్యంగా బాగా గమనించండి. ఇక్కడ పక్కన మీరు ఒక నెట్ చూడండి, ఇది సాలిడ్ అండి, స్పైడర్ అని చెప్తారు. సాలెపురుగు మీరు బాగా గమనించండి, దాన్ని మీకు తెలిసి ఉంటది. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుందండి, ఎంతో ఓపికతో గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు గూడు మొత్తం చెల్లా చెదరైపోతుంది. అప్పుడు అయినా అది నిరాశ పడకుండా మళ్ళీ తన ప్రయత్నం చేసుకుంటూ మొదలు పెడుతుందండి. మనమైనా అంతే, అన్నింటినీ కోల్పోయినా సరే, అంటే టీం లోపల అందరు టర్మినేట్ అయినా సరే అండి, ఎక్కడ కూడా దిగులు పడకుండా ఫ్యూచర్ నాకు డైమండ్ పిన్ కావాలి, నెలకు 20 లక్షల పైన సంపాదించాలని ఎవరైతే గోల్ పెట్టుకొని పనిచేస్తారో ఇక్కడ విజయం అనేది వరిస్తుందండి. ఎక్కడైనా ఇబ్బందులు లేకుండా ఏం సాధించలేము. అంటే ఖచ్చితంగా సాలెపురుగుని చూసుకొని మనం నేర్చుకోవాలండి. ఇది దాని యొక్క గూడును కట్టుకునేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతుంది. నెట్ తయారు చేసుకుంటుంది. దాన్ని తయారు చేసిన తర్వాత ఆ నెట్ వచ్చి ఏ పురుగు చిక్కుకున్నా కూడా తింటుందండి ఆహారం. కాబట్టి గమనించాలి, ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లోపల ఇబ్బందులు అవుతూ ఉంటాయి. జైన్ అయిన వాళ్ళు టర్మినేట్ అవుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఏమి తెలియకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. మనం నేర్పించగలిగితే మనం ఈ సిస్టమ్ లోపల సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క మీటింగ్ ను అంటే నేను చెప్పిన దాన్ని
విన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.